హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గాడ్ ఇస్ గ్రేట్ 73కి స్వాగతం. ఫ్రెండ్స్, మీరు కొత్త వారు కనుకైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ నొక్కి లైక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక మనం వీడియోలోకి వెళ్దాం. మేజర్ చంద్రకాంత్, హిట్లర్, రౌడీ అల్లుడు, సమరసింహారెడ్డి వంటి బ్లాక్ బస్టర్ సినిమాలు ఈక్విటీ ఖాతాలో ఉన్నాయి. ఇంకా గుర్తుకు రాలేదా? అయితే సమరసింహారెడ్డి సినిమాలో బాలకృష్ణ చెల్లెలిగా నటించింది. అందులో నడవలేక ఇబ్బంది పడే సోదరి పాత్రలో అందరి చేత కన్నీళ్లు పెట్టించింది. ముఖ్యంగా రైల్వే ట్రాక్ సీన్ చెబితే మీకు ఒక ఐడియా వచ్చి ఉంటుంది. ఆ అమ్మాయి పేరే శ్రేష్ఠ. సమరసింహారెడ్డి తర్వాత సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉన్నామే. తర్వాత మళ్ళా ఇన్నాళ్లకు ఇలా మన ముందుకు వచ్చింది. ఇటీవల ఓ యూట్యూబ్ ఇంటర్వ్యూలో ఆమెను చూసిన వారందరూ షాక్ అయ్యారు. తను ఎవరో అన్న విషయాన్ని క్లారిటీగా చెబితే గానీ తెలియరాలేదు. అంతలా ఆమె గుర్తుపట్టనంతగా మారిపోయారు. సమరసింహారెడ్డి తర్వాత చదువు కోసం సినిమాలు మానేసింది శ్రేష్ఠ. ఆ తర్వాత బీటెక్, ఎంటెక్ వంటి ఉన్నత చదువులు అభ్యసించింది. కొన్నేళ్ల పాటు అమెరికాలో ఉద్యోగం కూడా చేసింది. అయితే కొన్ని నెలల క్రితమే స్వదేశానికి తిరిగి వచ్చేసింది. ప్రస్తుతం ఆమె తండ్రికి చెందిన భవన నిర్మాణ వ్యవహారాలు చూసుకుంటోంది ఈమె శ్రేష్ఠ. ఇటీవల శ్రేష్ఠ ఓ ఇంటర్వ్యూకు హాజరైంది. అందులో తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది. మంచు మనోజ్తో ఆమెకు పెళ్లి కూడా చేయాలని అనుకున్నారట. అయితే కొన్ని కారణాల వల్ల అది కుదరలేదట. ప్రస్తుతానికైతే శ్రేష్ఠ సింగిల్ గానే ఉన్నట్లు తెలుస్తోంది. ఫ్రెండ్స్, విన్నారుగా. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్లో మెసేజ్ చేయండి. ఓం నమః శివాయ నమః.